తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నేతల ఆందోళనతో ఆదిలాబాద్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో జరుగుతున్న బీజేపీ రైతు ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సార్, అలాగే మీరు చెప్పండి సార్, అంటే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని, అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎలా ఎదుర్కొంటారు, ఎలా చూస్తారు? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం రైతులకి లాభం చేస్తున్నట్టు నటించుకుంటా వెనుక నుంచి రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయకపోవడం, ఫసల్ బీమాను అమలు చేయకపోవడం, ధరణి పోర్టల్ని రద్దు చేయకపోవడం, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ప్రజల భూముల్ని కొట్టేయడానికి ధరణి పోర్టల్ పెట్టిండ్రు. ₹1,00,000 రుణమాఫీ చేయకుండా ప్రజల్ని వంచుతోంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పారేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సార్, అలాగే రైతు బీమా కాకుండా మన ఫసల్ బీమాను కూడా ఫసల్ బీమా ఎంతో ప్రయోజనం చేసేటువంటి రైతులకు ఎంతో ప్రయోజనం చేసేటువంటిది ఫసల్ బీమాను అమలు చేయకపోవడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కుట్ర. ఈ సంవత్సరం ఫసల్ బీమాలో గనక జాయిన్ అయి ఉంటే గనక ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి రైతులకు ఎకరానికి నష్టపోయినటువంటి ఎకరానికి ₹15,000 నుంచి ₹20,000 లాభం జరిగేది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. కేసీఆర్ రైతు వ్యతిరేకి, బీజేపీ మాత్రమే రైతుల పార్టీ, బీజేపీ మాత్రమే గరీబోళ్ల పార్టీ. ఖచ్చితంగా కేసీఆర్ ను బంగాళాఖాతంలో విసిరేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే పంట నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం వెంటనే చెల్లించాలా. ఫసల్ బీమా ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వమే చెల్లించేది. ఇదంతా కూడా రైతుల మీద జరుగుతున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. రైతులు ధరణి పోర్టల్ గురించి ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతున్నారు. ఆ పోర్టల్ ని వెంటనే రద్దు చేసి ప్రజల నుంచి లాక్కున్న భూములు తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలా. సరే, ఇంకా ఇప్పుడు మనం చూసినట్టయితే అనేకంగా, అంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే మొన్న విక్రాంత్ సోయా పంటకు కూడా నష్టపరిహారాలు. దాని గురించి విక్రాంత్ సోయా వాళ్ళని నష్టపరిచి నిండ ముంచిండు ఈ జోగురామన్ నిండ ముంచిండు. వాళ్ళ నష్టపరిహారం పైసలు 600 మందికి ఇచ్చిండు. మిగతా 1,400 మందికి ఇవ్వాలా. ఆ 1,400 మందికి ఇవ్వకపోతే కనుక డబ్బులు జోగురామనే కొట్టేసినట్టు, జోగురామ జేబులకి వెళ్ళినట్టు. వెంటనే జోగురామ తక్షణం చర్యలు తీసుకొని ఆ విక్రాంత్ సోయా కంపెనీ నిషేధించాలా. మిగతా 1,400 రైతులకి వెంటనే నష్టపరిహారం అందజేయాలా. లేదంటే జోగురామన్న ఆ 1,400 పైసలు నీ అకౌంట్లకే వచ్చినాయి, నువ్వే తిన్నట్టు, ఆ పారం నీదే జోగురామన్న. అలాగే రైతులు ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ పట్టా భూములు ఆ పోర్టల్లో కనిపించలేదంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రైతు ధరణి పోర్టల్ పెట్టిందే రైతుల ఆ భూములు కొట్టేయడానికి. ఇక్కడ ధరణి పోర్టల్ ని వాడుకొని మా జోగురామన్న కూడా బినామీ పేర్ల మీద మస్తు భూములు కొట్టేసాడు. ఆ భూముల లెక్కనే తెలియాలంటే కనుక ధరణి పోర్టల్ తక్షణం రద్దు చేయాల. ధరణి పోర్టల్ అనేది పచ్చి మోసం. రైతుల భూములు కొట్టేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భయంకరమైనటువంటి కుట్ర. అనేకమైనటువంటి విలువైనటువంటి భూముల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. పేదల నుంచి దోసుకుంటున్నారు. వెంటనే ధరణి పోర్టల్ రద్దు చేయాలా. ఫసల్ బీమా అమలు చేయకపోవడం కూడా ఎంత పెద్ద కుట్ర అంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తాయన్న ఉద్దేశంతో ఫసల్ బీమా అమలు చేయట్లేదు. అది ఎంత దారుణం. ఫసల్ బీమా అమలు చేసి ఉంటే గనక రాష్ట్రంలో ఎకరానికి ₹15,000 నుంచి ₹20,000 నష్టపరిహారం వచ్చేది. ఆ నష్టపరిహారాన్ని రైతుల నోట్ల మట్టి కొట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఆ బెనిఫిట్ రాకుండా చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దారి మళ్లిస్తున్నటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. దీనిలో చూస్తారు అన్ని ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు కట్టుకోమని, పేద ప్రజలు కట్టుకోమని పైసలు పంపిస్తే దాదాపు 9,800 కోట్లు పంపిస్తే ఈ కేసీఆర్ వాటిని దారి మళ్లించి మోసం చేసి డబ్బులు వేరే వానికి డైవర్ట్ చేసి పేద ప్రజలకు ఇల్లు రాకుండా చేసాడు. సార్, అలాగే మీరు చెప్పండి సార్, అంటే